తర్వాత కాల్ చేస్తే నిజంగా ఎంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారంటే, సరేనయ్య అలాగే వస్తానయ్య గారు అని చెప్పడం జరిగింది. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా. ఇంకా ఆలస్యం చేయకుండా మరి మన మధ్యలోనికి రావటం మనందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క కూడిక పరిశుద్ధాత్మని అభిషేకపు పండుగ, పరిశుద్ధాత్మని అభిషేకపు పండుగని కూడికని ఏర్పాటు చేసుకున్నాం అయ్యా. ఈ యొక్క సంఘమంతా కూడా ఈ రోజున సంఘము, సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు అందరం కూడా ఆ దేవుడు మనలందరిని అభిషేకించునుగాక. ఆమేన్. రైట్. ఈ సమయంలో అయ్యగారిని మనం ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. పెద్దలు వచ్చి కొంచెం ఒక చిన్న అన్నయ్య వచ్చాక రైట్ అక్కల హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గెయిన్ పెడతారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం వేళ ఈ చల్లని పూట కర్మేలు ప్రార్థనా మందిరంలో నేను కూడా మీతో పాటు కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా నా ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ప్రేమతో ఈ ఆహ్వానం అందించి అవకాశం ఇచ్చిన ప్రియదైవజనులు అయ్యగారు శ్యాంబాబాయి గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలైన మీ అందరికీ, అందరికీ పేరు పేరున వందనాలు. అందరికి వందనాలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న తమ్ముడు వాళ్ళకి వందనాలు. మొన్న కలిసాం, మళ్ళీ కలవటాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరొకసారి అందరికి కూడి వచ్చిన అందరికి ఈ చక్కటి ప్రాంగణంలో రోడ్డు పక్కన నిజంగా ఎంత ఆశీర్వాదకరం. దైవజనులు చాలా వారికి ఈ మందిరం చూసిన తర్వాత నాకు అర్థమైంది, వారు చాలా తగ్గించుకుని ఎంత దీనత్వం కలిగిన దైవజనులు. వారు ఎన్నోసార్లు ఫోన్ చేసినప్పుడు వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంత మహిమకరమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరిగించడానికి ప్రభు చూపించిన తన వాత్సల్యతను బట్టి నేను కూడా ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ఒక కీర్తన పాడదాం. నాతో పాటు కలిసి పాడండి. అందరం కలిసి ప్రభుని కలుద్దాం. దాండియా 6-8 అందరు నాతో మాట చెప్పండి. స్తుతి కొరకే నన్ను చేశాను ప్రభు, నేను స్తుతించి సంతోషింతును. నేను స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. చెప్పండి, నేను స్తుతి కొరకే పుట్టాను అన్న వాళ్ళు హల్లెలూయా అనండి. నేను స్తుతిస్తూ సంతోషిస్తూనే ఉంటానన్న వాళ్ళందరూ హల్లెలూయా అనండి. దేవునికి మహిమ కలుగునుగా. అందరం కలిసి కీర్తన పాడదాం. రెండోసారి స్వరం ఎత్తి పాడండి. అందరం కలిసి ప్రభుని కనపడదాం. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు ప్రభు. నే స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అందరూ చెప్తామండి. నే స్తుతించి సంతోషింతును అనండి. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అందరూ చెప్తామా? నే స్తుతి కొరకే, స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు ప్రభు. నే స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి సంతోషింతును. అందరం నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు ప్రభు. ఏ స్తుతించి సంతోషింతును, ఏ స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అందరూ పాడండి. ఏ స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడదాం అందరూ. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు 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 యేసు. ఏ స్తుతించి సంతోషింతును, ఏ స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. ఏ స్తుతించి సంతోషింతును, ఏ స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. ఆమేన్. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. మనమిక స్తుతించెదం చెరసాల గదిపెదం, మనమిక స్తుతించెదం చెరసాల. అందరూ చేద్దాం. మనమిక స్తుతించెదం, పాడాలి. మనమిక స్తుతించెదం, పొదలాగా మండిపోయేదం, మన పనమంతా ప్రభువుకిచ్చేదం. పొదలాగా మండిపోయేదం, మన పనమంతా ప్రభువుకిచ్చేదం. మరొకసారి. పొదలాగా మండిపోయేదం, మన పనమంతా ప్రభువుకిచ్చేదం. పాడాలి, 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 పాడాలి. మన పనమంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు, యేసు ప్రభు. అందరూ పాడాలి. యేసు. స్తుతించి ఈ రాత్రి ఈ మాటను పట్టుకుని వెళ్దాం. ఈ రాత్రి మన ప్రసంగం ప్రభు కోసం బ్రతికేద్దాం. ఆమేన్ అన్నాను ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటంటే మన కుటుంబాలే ఒక పరలోకంలాగా మారాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే యాకోబు. యాకోబు రోజుల్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆహారం ఎక్కడుందంటే ఫరో దగ్గర మాత్రమే ఉంది. ఎవరి దగ్గర ఆహారం లేదు. అందరి పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే ఇలా చేతులు చాపే పరిస్థితిగా మారిపోయింది. ఎలా మారిపోయిందమ్మా?
అందరు చేతులు చాపటమే. ఎవరి దగ్గర ఆహారం లేదు, ఎవరి దగ్గర అన్నం లేదు, ఎవరి దగ్గర గింజలు లేవు. అందరూ చేతులు చాపటం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. అందరి పరిస్థితి ఇలాగే మారిపోయింది. ఒక్కడి చెయ్యి మాత్రమే ఇలా దీవించే చెయ్యిగా ఉంది, అది ఫరో చెయ్యి. అందరి చేతులు ఎలా అయిపోయినాయి అనండి, అనండి పర్లేదు. అందరి చేతులు ఎట్టున్నాయి అనండి. మీ రాత్రి అంతా ఎక్సర్సైజ్. అందరి చేతులు ఎట్టున్నాయి అనండి. అనండి అన్నానుగమ్మా. వెరీ గుడ్ తల్లి. ఎలా ఉన్నాయి? అందరి చేతులు అడిగే చేతులుగానే ఉన్నాయి. హల్లెలూయా అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడి చెయ్యి మాత్రమే దీవించే చేయగా ఉంది, అది ఎవరంటే ఫరో. ఆయన పేరేంటి? ఫరో. ఇగో కుర్చీ వేసుకున్నట్టు కూర్చున్నాడు. అందరూ వస్తున్నారు, కాళ్ళకు దండం పెట్టుకున్నారు. అన్నదాత సుఖీ భవ, వెళ్ళిపో, అడుగు బస్తా ఇచ్చేయండి రా. అందరూ వస్తున్నారు, కాళ్ళకు దండం పెట్టుకున్నారు. దీవించే వెళ్ళిపో, అడుగు బస్తా ఇచ్చేయండి రా. అందరి పరిస్థితే, అందరి పరిస్థితి ఇదే. ఈయన ఒక్కడే. ఈలోపు అల్లంత దూరాన యాకోబు నడుచుకుంటూ వస్తున్నాడు. యాకోబు కూడా దేనికి వస్తున్నాడు తెలుసా? తిండి గింజల కోసం వస్తున్నాడు, అడగడానికి వస్తున్నాడు. ఆయన చేతులు కూడా ఇంతే. అలా వచ్చే సమయంలో ఫరో చూశాడు. చూడగానే అల్లంత దూరాన యాకోబు కనపడ్డాడు. కనపడే అని సైనికుడు పిలిచాడు. సైనికుడు వచ్చాడు. ఆ వచ్చేది యాకోబేమో చూడు అన్నాడు. నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్ళగానే వచ్చి చెప్పాడు సైనికుడు, ఆ వచ్చేది యాకోబేనన్నా. సార్, వచ్చేది యాకోబే రాజా అని అనగానే కాలు మీద కాలు వేసినాడు. కాలు తీశాడు. నమ్మలేకపోతున్నాడు. యాకోబు ఎందుకు వస్తాడే ఇట్రా, ఇంకోటి పిలిచాడు. వెళ్ళి చూడు, యాకోబు లాగా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి నడుచుకుంటూ వచ్చేది అని అనగానే ఈ సైనికుడు వెళ్ళి ఆయన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఆ వచ్చేది యాకోబేనయ్యా అన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం దిగాడు. ఇంకా నమ్మలేకపోతున్నాడు. నా ఇట్రా అన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి, అయ్యా వచ్చేది యాకోబేనయ్యా, పక్కన వాళ్ళ అబ్బాయి యోసేపు కూడా ఉన్నాడయ్యా అన్నాడు. అని అనగానే అప్పుడు దాకా స్టేజ్ మీద ఉండి చేతులు ఎత్తినోడు నెమ్మదిగా పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళడం మొదలెట్టాడు. ఆమె నాన్న గట్టిగా ఎదురెళ్ళడం మొదలెట్టాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరూ వచ్చి అయ్యా అన్నపూర్ణ సుఖీ బాబా, అన్నదాత సుఖీ బాబా, అన్నదాత సుఖీ బాబా అని అర్రే మీరు అర్రే మాట్లాడబాకండ్రా బాబు, వచ్చేస్తున్నాడు రా, మీ పక్కలంటరా అని నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళగానే అమ్మ అక్కడ జరిగిన విషయం ఏంటి? యాకోబు కూడా దేనికి వచ్చాడు? తిండి గింజల కోసం వచ్చాడు. యాకోబు కూడా చెయ్యి కూడా ఎలా ఉంది? ఇలా అడిగే చెయ్యిగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళగానే అండి ఫరో అక్కడ చెయ్యి ఇలా ఉండాలి కదా, కానీ అక్కడ అందరూ చూస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఏంటి తెలుసా? ఇలా చెయ్యి చాపలిసిన యాకోబేమో 2 చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఫరోనేమో 2 చేతులెత్తి దండం పెట్టడం మొదలు పెట్టాడు. ఆ రోజు అందరూ ప్రభుని స్తుతిద్దాం, అందరూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం, అందరూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం, అందరూ గట్టిగా. అడగాల్సిన వాడు దీవించే స్థాయికి దేవాది దేవుడు తీసుకొచ్చాడు. ఆ రోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి యాకోబు చేయి కూడా ఎట్లా ఉండాలి? ఇలా అనండి పర్లేదు. ఎట్లుండాలి అని ఎట్ట మార్చాడు? అమ్మ నేను ఒక మాట చెప్పనా, మీ చేతులు ఇప్పుడు దాకా ఎట్ట ఉన్నాయేమో, ఈ రాత్రి మీ చేతిని ఇలా దీవించే చేతిగా దేవుడు మార్చబోతు. 2 చేతుల పైకి ఆమేన్ అంటుండగానే అసలు కొంతమంది 24/7 మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఇప్పుడు జలగకి 2 కూతుళ్ళంట. ఒక అమ్మాయి పేరు ఇమ్ము, 2వ అమ్మాయి పేరు కూడా ఇమ్మే. జ్ఞానికే అర్థం కాలే ఏం పేరు పెట్టాలో. ఇక ఎప్పుడు అన్నా మరి మనం సభలు పెడుతున్నాం. మా దగ్గర ఏమంటే 2000 రూపాయల నోటు వెళ్తుందంట. దాని వెనకే 500 రూపాయలు వెళ్తుంది. దాని వెనకే 200 వెళ్తుంది. దాని వెనకే 100 రూపాయలు వెళ్తుంది. దాని వెనకే 50 రూపాయలు వెళ్తుంది. దాని వెనకే 10 రూపాయల నోటు వెళ్తుంది. నా మధ్యలో నాలాటోడు ఒకటి తెలియదు 2000 అడిగాడంట. ఎక్కడికి రా? అదే కండ్రిగూడెంలో 2 ఎకరాలు ఉందో కొండకి వెళ్తా. మేము అనొచ్చుగా నాన్న ఎక్కడికి వెళ్తున్నా? అదే కండ్రిగూడెంలో 2 ఎక్కడ కండ్రిగూడెంలో 2 మీరు అందరూ నేను చూసేదాకా ఎక్కడికి రా? అదే మరి రోడ్డు పక్కన సరిపోవట్లేదుగా మందిరం 2 మందిరం అనేసరికి అనరా మీరు? ఎక్కడికి రా? అదే కొంచెం హైవే పక్కన అయ్యగారికి 2 సరే వెళ్ళిపోరా అన్నాడు.
తర్వాత 500 వెళ్తున్నాడు. నువ్వు ఎక్కడ? అదే నాన్నయ్య నేను హాస్పిటల్ బిల్లు దానికి అనకూడదు. నేను హాస్పిటల్ బిల్లు, కాలేజ్ బిల్లు, ఆశ్రమం కాలేజీలో ఆ బిల్లు కడతాకి వెళ్తున్నాను. సరే వెళ్ళిపో అన్నాడు. నేను 200 వెళ్తున్నాను. నువ్వు ఎక్కడ? నేను డీమార్ట్ బిల్లు కడతాకి వెళ్తున్నాను అందంట. 100 రూపాయలు. నువ్వు ఎక్కడికి రా? నేను పాల బూత్కి బట్టల షాప్కి వెళ్తున్నాను అందాను. 50 రూపాయలు. నువ్వు ఎక్కడికి రా? అదే నేను కుర్కురే ప్యాకెట్లు, కొబ్బరి వండ్లు, పప్పు వంటలకి వెళ్తున్నాను అందంట. సరే అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి 10 రూపాయలు వస్తుందంట. నువ్వు ఎక్కడికి రా? నేను కరిమేలు ప్రార్థనా మందిరానికి వెళ్తాను. ఈ యథార్థతకి ఒక దైవజండి అందుకే అన్నాడు. ఏంటి తెలుసా? కానుకల పాట అంటే గుర్తు వస్తుందంట అందరికి. పదే అసలు గాలి లోపలికి వెళ్తాయిగా. పదే ఎస్సో నోనో ఏదో ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పాలి కానీ యథార్థం చెప్పాలి. అందరూ అనలేకపోతున్నారు. ఏంటో సౌండ్ తగ్గింది. చేతులు పైకెత్తానండి, చేతులు పైకెత్తానాలి, చేతులు పైకెత్తాలి. అసలు వాస్తవానికి యాకోబు కూడా చేయి కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? యాకోబు చేయి కూడా ఎట్లా ఉండాలి అడగండి, చెప్పండి. యాకోబు చేయి కూడా ఎట్లా ఉండాలి? యాకోబు చేయి కూడా ఎట్లా ఉండాలి? ఫరో చేయి ఎలా ఉండాలి? ఇలా ఉండాల్సిన చేతిని ఎలా తీసుకొచ్చాడు, ఇలా అడగాల్సిన చేతిని ఎలా దీవించే చేతిగా మార్చే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యాకోబు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ పెడదాం. ఇప్పుడు యాకోబు గారు మీ చేయి కూడా మా అలాగే ఇట్టగా ఉండాలిగా, ఎలా మార్చుకున్నాం ఇలాగా అని అనగానే వెంటనే యాకోబు ఇలా సాక్ష్యం చెప్పాడు. ఏమని? అయ్యా నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని పరలోక సంబంధమైన కుటుంబంగానే పెంచాను నేను. అందులో నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. నా కొడుకు ఏమని పెంచానంటే చచ్చిపో కానీ పరిశుద్ధ జీవితాన్ని మాత్రం కోల్పోవద్దు, ప్రాణం పోగొట్టుకో కానీ పరిశుద్ధత మాత్రం కోల్పోవద్దు, ఏదన్నా చెయ్యి పరిశుద్ధ జీవితాన్ని మాత్రం కోల్పోవద్దు. వాక్యాన్ని నూరు పోసి పెంచా, పాటలతోనే నూరు పోసి పెంచా, నిరంతరం దేవుని కొరకే పెంచా, ఎప్పుడు దేవుని సన్నిధిలోనే పెంచా. నా కొడుకు కూడా నేను చెప్పిన మాటను ఏది కాదనలేదు, చెప్పిన మాటని కరెక్ట్ గా విన్నాడు. ఎలా విన్నాడు తెలుసా? తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గర అయిపోయాడు, వస్త్రాన్ని కోల్పోయాడు, నీరు లేని బావిలో తోయబడ్డాడు, దేహం అంతా రక్తపమయమైపోయింది. అటువైపుకి ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతీఫర్కి రెండోసారి అమ్మబడ్డాడు, ఆ పిచ్చిది పోతీఫర్ భార్య చేతిలో నిందించబడ్డాడు, నేరుగా చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మాట్లాట్లా యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా అన్నాడు గట్టిగా, హల్లెలూయా అన్నాడు గట్టిగా, మంచిగా చెప్పండి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ పాపం చేసే అవకాశం లేక దూరంగా ఉంటాం కాదు, పాపం చేసే అవకాశం వచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. జీవితాన్ని కాపాడుకున్నాడు. యోసేపు ఎలా బతికేది తెలుసా? తండ్రి నన్ను ఇష్టపడకపోయినా పర్వాలా, అన్నలు నన్ను ఇష్టపడకపోయినా పర్వాలా, నన్ను మొదటిసారి కొనుక్కున్న ఇష్మాయిల్ ఇష్టపడకపోయినా పర్వాలా, పోతీఫర్ నన్ను ఇష్టపడకపోయినా పర్వాలా, ఆ పిచ్చిది పోతీఫర్ భార్య నన్ను ఇష్టపడకపోయినా పర్వాలా, అసలు లోకంలో నన్ను ఎవరు ఇష్టపడకపోయినా పర్వాలా, అసలు నన్ను ఎవరు ఇష్టపడకపోయినా పర్వాలా, నన్ను దేవుడు ఒక్కడు ఇష్టపడితే చాలు అనుకుని బ్రతికాడు. ఎవరో దేవుడు ఇష్టపడితే చాలు అనుకుని బ్రతికాడు. మాట చెప్పనా? అప్పుడు యాకోబు అంటాడు, అయ్యా నా చేతులు కూడా ఇలాగే ఉండాలి, కానీ ఇలా మాట కారణం ఏంటి తెలుసా? నా కొడుకు పరిశుద్ధ జీవితాన్ని గణపరిచిన దేవుడు నా తలనెత్తి ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు నా జీవితాన్ని. ఇప్పుడు యోసేపుని వెళ్ళి అడుగుదాం, యోసేపా ఎలా అట్లా ఉన్నావు, ఎలా అలా ఉన్నావు
అని అడిగితే యోసేపు గురించి నా బైబిల్ ఏం తెలుసా, ఏం చెప్పింది తెలుసా? అతని వంటి ఆత్మ కలిగిన వారు ఎవరు లేరట. ఏమి లేదట. అతని సోలు నేనే ధృవీకరించాను, నువ్వే ధృవీకరణ ఈ జీవితం క్షేమించాడు అయ్యా, మరి నెక్స్ట్ రాసి ఎవరయ్యా అని బాధపడుతుంటే వెంటనే దేవుడు అన్నాడు, సమయంలో నీ కొమ్ముని తైలంతో నింపుకోవాలి. యెషయా ఇంటికి పోవాలి. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఏంటి ప్రవక్త వస్తున్నాడు, వేలకాలంగా వస్తున్నాడు, అసలు ఏం జరిగింది అని అనగానే సమయం నెమ్మది నడుచుకుని యెషయా నుంచి తలుపుకోడు సమయం ఉన్నాడు. తలుపుకుంటాడు. యెషయా బయటకు వచ్చాడు. ఏం చెప్పమంటారు బ్రహ్మాండం? కొడుకులు ఎక్కడ ఉన్నారు అంటారు. నీ కొడుకులు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారయ్యా. అలా అభిషేకానికి సిద్ధం చేయమని చెప్పాడు. వాళ్ళలో ఒకటి రాజుగా అభిషేకం మాత్రమాతున్నాడు. అడిగితే లోపలికి వెళ్ళాడు. యెషయా ఆనందానికి హద్దు లేదు. వెంటనే కొడుకు లేపాడు. అచ్చని రెడీ స్వాతంత్ర రెడీ చేసేసి చేసి రాజ వస్త్రాలు వేసేసి 7 రెడీ చేసాడు. మొత్తం యెషయా ఇల్లంతా ఫుల్ అడవిడి. మొత్తం ఊర్లో వాళ్ళందరూ యెషయా ఇంటికి పోయింది. మొత్తం చాటింగ్ వేసేస్తున్నారు పెండ్రి అంతా. ఓ ప్రజలారా, ఉన్న పరంగా యెషయా ఇంటికి పదండి. అందరూ ఎవరి రోజు మాట్లాడకూడదు, అందరూ తాళాలు వేసేయండి. ఎవరి ఇళ్ళ దగ్గర ఉండడానికి లేదు, అందరూ యెషయా ఇంటికి నడవాలి. ఎందుకు అనుకుంటున్నారు? ప్రవక్త వచ్చాడు, కొమ్ములో తైలం వచ్చింది. యెషయా కుమారుడు ఒకడు మనకి రాజోబోతున్నాడంట. పండగ యెషయా ఇంటి దగ్గర మొత్తం అందరూ ఉన్నారు, కానీ యెషయా ఇంట్లో ఒకడు మాత్రం అడవిలో ఉన్నాడు. ఇక్కడ అందరూ పండగ వాతావరణం. ప్రవక్త కొమ్ములో తైలం ఉంది. కొద్దిసేపట్లో అభిషేకం జరగబోతుంది. గడ్డి తింటా వాస్తు ఇక్కడ నీ సన్నిధితో నింపున్నాయన, నీ సన్నిధితో నింపున్నాయన, నీ సన్నిధితో నింపున్నాయన, నీ సన్నిధితో నింపున్నాయన. నమ్మకంగా తండ్రి అప్పగించి గొర్రెల కోసం బతుకుతున్నాడు కదా. ఈలోపు దావి దగ్గర ఉండి ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడిచిరా దావిదా, ఏంటది నువ్వు రావట్లేదా? ఎక్కడికి? మీ ఇంటికి కదా. ఏం జరుగుతుంది? పండగ జరుగుతుంది. ఏ పండుగ? ప్రవక్త వచ్చాడంట. అవునా? కొమ్ములో తైలం వచ్చిందంట. అవునా? మీ అమ్మలో ఒకటి రాజోబోతున్నాడంట. అవునా? నీకు ఇన్విటేషన్ రాలేదా? వచ్చింది. మరి గొర్రెలు ఉన్నాయి. నమ్మకం బతకాలి కదా. నేను వస్తా పదా, కాసేపు నాకు వస్తా, గొర్రెలు పెట్టేసి వస్తా. బాధ ఉంది, బయట ఉన్న బాధ ఉంది, తృణీకారం బాధ ఉంది, ఇన్విటేషన్ ఏదో బయట తెలియక ఇది తెలుసు, అలా బాధపడుతూనే ఉన్నాడు. ఒక్కడే తండ్రి అప్పగించిన బాధ్యత కొరకు తృణీకారంలో కూడా నమ్మకంగా బ్రతుకుతున్నాడు దావీదు. ఇది పక్క పండుగ జరిగిపోతుంది. ప్రజలందరూ చూస్తారు, ఎవరు మహారాజు? అందరూ నా మీద కొమ్ములో తైలం పడాలి. యెషయా అనుకుంటాడు, ఎవడు రాజైనా నేనే కింగ్. దైవజనుడు మాత్రం వాతావరణంలో ఏదో డ్రైనెస్ కనపడుతుంది. అయ్యా ప్లీజ్ నాయన నువ్వు దిగిరా నాయన, ప్లీజ్ నాయన నువ్వు దిగిరా నాయన, వాతావరణం మార్చు నాయన, నీ ప్రభావంతో నింపు నాయన, ఒక్కసారి నీ సేవకుడికి సహాయం చేయ ప్రభు. అందరూ అక్కడే ఉన్నారు. ఏమమ్మా నువ్వు రావట్లేదా? ఎక్కడికి? మీటి కదా. పండగ ఏ పండుగ? నీ అన్నలో రాజు అవుతాడంట. అవునవును అవును. ప్రవక్త ఉన్నాడంట. అవును తెలుసు. కొబ్బరితోనే ఉన్నాను. అవును నాకు తెలుసు. మరి నువ్వు రావే. గొర్రెలు అప్పగించాడు. నమ్మకంగా బతకూడదు. వస్తా పదా, పెట్టేసి వస్తాడు. బాగుంది, ఆయన నమ్మకంగా బ్రతుకుతున్నాడు ప్రభు కోసం. చెప్ప తృణీకారం. ఇక్కడంతా పండుగ, అందరూ ఉన్నారు. ఇక్కడ వంటతనం, అది ఈ వంటతనంలో కూడా
అందరూ చూస్తున్నారు. ఇది అభిషేకాలు సిద్ధమైపోయి పెద్దోడు వచ్చాడు. ఇదే దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని అభిషేకం ప్రారంభించాడు. మొక్కలు తెచ్చి ప్రభువా ఈ రాజునికి అభిషేకం వారి మీద పడను నాయన అని ప్రార్థన చేస్తూ అభిషేకానికి సిద్ధమవుతుండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మూడవది కాదు అస్మిని మూడవది మోకలేసి తండ్రి యొక్కయు కుమారుని మొక్కలో టెన్షన్ స్టార్ట్ అయింది. ముగ్గురు రిజెక్ట్ అయ్యారా? నేను వస్తున్నా పద రాస్తున్నా కట్టేసి వస్తావా అని పిలిచాడు. పద పచ్చి గగల చోట రాజాభిషేకం అండి. ఎవరిని అభిషేకించండి ఏది మారట్లా ఎక్కడో తెలియదు డ్రైనెస్ కనబడుతున్న సమయానికి ఏడంటే నీకు ఇస్తాను అందుకే ఏడు మేము అందరం పద నాన్నప్పుడు ఈ చెట్లు పద పద వస్తున్నా పద ఇంకొక బాధ ఉంది. హల్లెలూయా యెహోవా అందరూ చూస్తున్నారు. ఏడోడ మనం తండ్రికి అర్థం ఉంది. ఈడా అందరూ చూస్తారు. ఈడా తండ్రి యొక్క కుమారుడు యొక్క నీకు వీళ్ళేనా ఇంకా కొడుకులు ఉన్నారు కడసారి వాడ అది గొర్రెలు కాస్తానని అది ఇంగ్లీష్ కాదయ్యా. విడు అది తల చిన్నదయ్యా, కిరీటం పడ్డదయ్యా. విడు ఎవరు చెప్తున్నాడు. ఏడి గొర్రెలు కాస్తుంది ఏడి అడిగేది రా ఏడి ఇలా చెప్తున్నాడు అంటుంటా. విడు ఇంకేం తెలియదయ్యా. విలువ ఏం తెలియదయ్యా. విను అది చదువు రాదయ్యా. విను అది గొర్రెయ్యా. మనం కూడా అంటున్నారుగా గొర్రె అని. అది గొర్రెయ్యా. విను ఈ అంశం కలవట్లా ఏదో చెప్తుండే సరికి నేను సమయానికి అర్థం చేయడానికి కలవడానికి ఇక వెంటనే
చేస్తున్నానంటే అసలు నువ్వు ఆ చిన్నవాడిని ఇక్కడ పిలిచేవాడు. ఎక్కడ పిలిచేదాకా? ఆ చిన్నవాడిని ఇక్కడ పిలిచేదాకా. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటా. నేను కలవను. నువ్వు పిలుస్తావా పిలు, లేకపోతే మీ ఇంట్లో భోజనం కూడా చాలు. నేను ఇక్కడ ఉంటాను. అమ్మ మీకు మాట చెప్పనా? ఇక్కడ కూర్చుని ఏమన్నా తెలుసా? బయటలో మాట చెప్పింది. చిన్నప్పుడు ఒక స్వరం ఏర్పడిందంట. సమీరు సమీరు. చిన్నప్పుడు ఏ స్వరం ఏర్పడిందో చచ్చిపోయేదాకా ఆ స్వరం ఏర్పడుతుందేమో. అటువంటి ప్రాప్త లేని నా బయట చెప్పింది. మాట స్థిరపడిపోయేదట. అందరూ చూస్తున్నారు. ఎవరు ఏం జరుగుతుంది? అనామం జరుగుతుంది. ఏంది ఏం అర్థం లేట్లా. కానీ అడవిలో మాత్రం ఆగకుండా ప్రభు ఆత్మానాపై వచ్చి నన్ను దావీదు వలె పాడెను. సమయంలో ఆలోచిస్తున్నాడు. అసలు అడవిలో అన్నలుగా పెద్దలుగా ఉండాల్సింది పిల్లలు ఎందుకు పంపారు? అసలు తలకాయ కిరీటం పట్టడానికి కూడా సరిపోదా? మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఈ సమయంలో ఎంతసేసం ఏంటనుకుంటున్నారు? చిన్నప్పుడు కూడా ఇలాంటి వాడిని కోరుకున్నారు. ఇలాంటి చిన్నప్పుడు ఉన్నాడు ఇంకొకరు. అది ప్రతికూలంగా చూస్తున్నాడా? ఎలా ఉంటాడు? సమయం ఎప్పుడు వస్తాడా? అది దావీదు ఎప్పుడు వస్తాడని సమయం చూస్తున్నాడు. ఎప్పుడు దావీదు వస్తాడా? పడిపోతామని కొమ్ములో ఎదురు చూస్తుంది. అసలు దగ్గర కాదు. దావీదు వస్తాడా? ఎప్పుడు నేను కోరుకున్నవాడు ఎక్కడని చెప్తామని పర్వాలేదు దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన రాళ్లతో కొట్టబడిన స్టెఫను వలె ఎల్లప్పుడు యెహోవాను నిత్యము నీ కీర్తి. ప్రవక్త అక్కడ ఉన్నాడు, కొమ్ములు దైవం అక్కడే ఉంది, విందు అక్కడే ఉంది, పండగ అక్కడే ఉంది, ప్రజలందరూ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. కానీ పరలోకం మాత్రం అడవిలో దావీదు దగ్గర నడిచింది. ఎందుకో తెలుసా? పరలోకం ఎదురు చూస్తుంది. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్పనా? ఒక తృణీకరించబడి కాదు తృణీకారం. చిన్నోడికి ఏకేంట్రా? ఇక ఎలక్ట్రిక్ రేట్ చిన్నోడికి అర్జెంట్ రమ్మని నడవడానికి ఏకేస్తానని చెప్పు. పొరుగుని అవుతున్నాడు. సమయంలో ఆలోచిస్తున్నాడు. అసలు అడవిలో అన్నలుగా పెద్దలుగా ఉండాల్సింది పిల్లలు ఎందుకు పంపారు? అసలు తలకాయ కిరీటం పట్టడానికి కూడా సరిపోదా? మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఈ సమయంలో ఎంతసేసం ఏంటనుకుంటున్నారు? చిన్నప్పుడు కూడా ఇలాంటివన్నీ కోరుకున్నారు. ఇలాంటి చిన్నవాడు ఒకడు ఉన్నాడు, ఇంకొకడు. అది ప్రతికూలంగా చూస్తున్నాడా? ఎలా ఉంటాడు?
అమ్మా సమయం ఎప్పుడు వస్తాడా, అది దావీదు ఎప్పుడు వస్తాడని సమయం చూస్తున్నాడు. ఎప్పుడు దావీదు వస్తాడా, పడిపోదామని కొమ్ములో తైలం ఎదురు చూస్తుంది. నిద్ర కాదు, దావీదు వస్తాడా, ఎప్పుడు నేను కోరుకున్నవాడు ఎత్తడని చెప్తామని పరలోకమంతా ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తుంది దావీదు కోసం, ఎదురు చూస్తుంది దావీదు కోసం, ఎదురు చూస్తుంది దావీదు కోసం. ఆయన మాత్రం పాడుకుంటున్నాడు. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, రాళ్ళతో కొట్టబడిన స్తెఫను వలె ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అందుకని ఉంటాడు 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము నీ కీర్తి. అమ్మా ప్రవక్త అక్కడ ఉన్నాడు, కొమ్ములు తైలం అక్కడే ఉంది, విందు అక్కడే ఉంది, పండగ అక్కడే ఉంది, ప్రజలందరూ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. కానీ పరలోకం మాత్రం అడవిలో దావీదు దగ్గరే నిలిచింది. ఉంటాడు. ఎందుకో తెలుసా, పరలోకం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకో తెలుసా, ఒక నేను మాట చెప్పనా, ఒక తృణీకరించబడి కాదు తృణీకారంలో కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడని కొన్నిసార్లు మీరు తృణీకరించబడుతున్నారు కదా, చాలా మంచిది. ఈ లోకం మిమ్మల్ని కాదందా, పరలోకం కోరుకోబోతుంది. మిమ్మల్ని మీ కుటుంబం రిజెక్ట్ చేసిందా, పరలోకం సెలెక్ట్ చేయబోతుంది. మిమ్మల్ని మీ బంధువులు రిజెక్ట్ చేశారా, అందరూ సెలెక్ట్ చేయబోతున్నారు మిమ్మల్ని. నేను నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోకయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోకయ్యా. ఈ ఒంటరి పయనం నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. చూస్తున్నాడు, కొమ్ములు తైలం చూస్తుంది, పరలోకం చూస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ నా పట్ల నాలో నీలోనే ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలో నీ ఉండు, నీలోనే నీ కృప పొందుటకు ఏ యోగ్యత నీ నామగణతకే. అరే వస్తా పద, ఇంకా గొర్రెలు వేపడం వల్ల వస్తా పద. అందుకనే చెప్పేది ఏంటి, మీ నాన్న కేకేస్తున్నాడు, ఎవడన్నా మా నాన్న పిలుస్తున్నాడు. కోసం అందరికీ చూస్తున్నాను, నాన్న నేను పిలుస్తున్నానా, నీకోసం ఎవరి చూస్తున్నాను, కొమ్ములు తేలి చూస్తాను. నువ్వు ఇదిగో తన చేతి రాసి పంపించాడు చూడు, ఎక్కడ నేను సంతోషం. నా దేశం బహుశా ఆయన మాట ఈసారి నోట్లో కమతో పాడుంటారు. కలిగించడా పాడుకుంటున్నాడు అంటే నీ కృప వెళ్తూ కూడా చేసాను స్తుతించి సంతోషింతులు, స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అసలు సమయాన్ని అనుకుంటాడు, అసలు ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఏడిక రాలేదు, అన్నంతో రాయి కూడా పడకూడదు.
అందరూ చూస్తారు ఎవరు ఎప్పుడు వస్తాడు అలా ఉండి ఉంటాడు కదా. సమీర్ ఎక్కడో ఉన్నాడు. సడన్ గా పరలోకం నుండి ఒక స్వరం, సమీరు 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 నేను కోరుకున్నాను. దావీదు అలా లోపలికి అడుగు పెట్టగానే దేవుడు ఆ ప్రాంగణంతా తన మహిమతో కప్పేయడం. మైపట్టడం పాడవసరం లేదండి, మాట్లాడడం అవసరం లేదండి, పెద్ద వాక్యం చెప్పవసరం లేదు, లోపల కొడుకు పెట్టించాలండి. ఆయన ఒక్కడే పంపడండి, పరలోకం కూడా ఆయనతో పాటించాలి. లోపలికి రాగానే అలా లోపలికి రాగానే ఒక స్వరం, సమీరు నీవు లేచి నిలబడి నీ కొమ్ములో తేలి. అందరూ చూస్తున్నారు. తెలియదు ఏదో తెలియని మహిమ, ఏదో తెలియని కృప, ఏదో తెలియని ఆత్మ. అందరూ తెలియకుండా కళలో నీళ్ళు వస్తుంది, తెలియకుండానే కళలో నీళ్ళు వస్తుంది. ఎందుకు తెలుసా? ఒక తృణీకరించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఒకటి త్రోసివేయబడ్డవా. ఎందుకో తెలుసా? నీ కాలంలో కూడా దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన ఒకటి బహుమానం ఇచ్చే రోజు నానే వచ్చింది. అందరూ చూస్తుండే, నన్ను అవమానించిన వారందరూ చూస్తుండే, నన్ను తృణీకరించిన వారందరూ చూస్తుండే, నన్ను కాదన్న వారందరూ చూస్తుండగా ఏదైనా సమయం నుండి ప్రభు వచ్చాడు. దోత తిరుగుతున్నాడు. తండ్రి ఒకరి నాట నుండి యెహోవా దావీదుని ప్రతి నెల ఒక ఆశీర్వాదపు కూడికను మన సంఘంలో ఏర్పాటు చేస్తున్నాం.
మరి ఇది 8వ కూడిక. 8వ కూడిక కూడా చాలా ఘనంగా అద్భుత రీతిగా జరిగింది. అయ్యగారి గురించి ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళ అన్నయ్య గారు, సొంత అన్నయ్య గారు బస్ నాని గారు, అన్నయ్య గారు కూడా ఇద్దరు కలిసి వచ్చారు చక్కగా. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. మోషే అహరోనుల వలె, మోషే అహరోనుల వలె దేవుడు వారిని ఆశీర్వదించును గాక. అలాగే వారితో కలిసి వచ్చినటువంటి సహోదరులు వారిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. రైట్, మనకి ఈ యొక్క కూడిక మరొకసారి చప్పట్లు కూడా వాయించాలి. చక్కగా వాయించిన ఆర్కెస్ట్రా బృందానికి, అలాగే మంచి సంస్కృతి అందించిన వినోద్ బృందం. నాని పేరు నాని చాలా మంది ఉన్నారు మన సంఘంలో. దేవుడు ఆ బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మీ అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా ఈ సభలను, ఈ కూడికలను ప్రతి నెల ఏర్పాటు చేసుకోవడానికి సంఘంలో పెద్దలు అనుమతిస్తున్న పెద్దలందరూ దేవుడు ఆశీర్వదించును గాక. మన సంఘం ఇలాగా